66 ఇండియన్ ఫ్యామిలీస్ దగ్గర ప్రాపర్ ప్రొటెక్షన్ లేదు. మీరు కూడా ఆ రిస్క్ గ్రూప్ లో ఉన్నారా? జస్ట్ ఒక్క మిస్టేక్ చాలు మీ ఫ్యామిలీ ఫ్యూచర్ టోటల్ గా కొలాప్స్ అయిపోతుంది. చాలా మంది ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ లాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఏజెంట్స్ కూడా రిటర్న్స్ వస్తాయి సార్ అని పిచ్ చేస్తారు, కానీ రియల్ కవరేజ్ కట్ చేస్తారు వాళ్ళు. గుర్తు పెట్టుకోండి, ఇన్సూరెన్స్ అంటే ప్రొటెక్షన్, ఇన్వెస్ట్మెంట్ అంటే గ్రోత్. ఈ రెండింటిని మిక్స్ చేస్తే రెండు వేస్ట్. అందుకే ఈ వీడియోలో నేను రివీల్ చేస్తాను ఏజెంట్స్ కూడా చెప్పని 7 రియల్ సీక్రెట్స్ అండ్ ఒక టిక్ మార్క్ హ్యాక్ తో మీ పాలసీ ఎవరు కూడా టచ్ చేయలేరు. లెట్స్ స్టార్ట్ విత్ సీక్రెట్ నంబర్ 1, సెక్షన్ 45 3 years ప్రొటెక్షన్ రూల్. ఇది ఒక సూపర్ ఇంపార్టెంట్ పాయింట్, కానీ చాలా మందికి తెలియదు. ఇన్సూరెన్స్ యాక్ట్ లో సెక్షన్ 45 అని ఒక పవర్ఫుల్ రూల్ ఉంది. దాని ప్రకారం మీరు టర్మ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశాక 3 years కంప్లీట్ అయ్యాక ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఫ్రాడ్ అని ప్రూవ్ చేయాలంటే సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి, జస్ట్ సస్పిషియన్ చాలు కాదు. ఎగ్జాంపుల్ గా అనుకోండి, మీరు ఒక స్మాల్ హెల్త్ ప్రాబ్లం చెప్పడం మర్చిపోయారు. 3 years లోపైతే టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేయొచ్చు, కానీ 3 years తర్వాత అంటే క్లెయిమ్ రిజెక్ట్ చేయడం కంపెనీకి సూపర్ టఫ్ అవుతుంది. అది కూడా వెరీ స్ట్రిక్ట్ కండిషన్స్ తో మాత్రమే పాసిబుల్. ఇప్పుడు మీకు ఒక యాక్షన్ పాయింట్, అప్లికేషన్ ఫామ్ ని ఏజెంట్ తో ఫిల్ చేయించకుండా మీ ఓన్ హ్యాండ్ తో ఫిల్ చేయండి అండ్ అన్ని కరెక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, బీపీ, షుగర్, ఫ్యామిలీ హిస్టరీ అన్ని ఓపెన్ గా చెప్పండి. ఇలా చేస్తే తర్వాత డిస్ప్యూట్స్ అవాయిడ్ చేయొచ్చు. ఒక రియల్ కేసులో కోర్టు కూడా క్లియర్ గా చెప్పింది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉందని మాత్రమే క్లెయిమ్ రిజెక్ట్ చేయలేము అన్లెస్ ఇన్సూరర్ ప్రూవ్ చేస్తే యాక్చువల్ ఫ్రాడ్ జరిగింది అని. సో అందుకే క్లియర్ గా చెప్పడం బెటర్. సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే, వన్స్ 3 years కంప్లీట్ అయ్యాక మీ పాలసీ సేఫ్ జోన్ లో వస్తుంది, కానీ హానెస్టీతో ఫామ్ ఫిల్అప్ చేయడం మాత్రమే లైఫ్ లాంగ్ సేఫ్టీ గ్యారంటీ ఇస్తుంది. నెక్స్ట్ సీక్రెట్, బెనిఫిషియల్ నామినీ. ఇక్కడ నామినీ అంటే ఏంటి? ఎర్లియర్ డేస్ లో నామినీ జస్ట్ మెసెంజర్ లా ఉంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనీ తీసుకుని ఒరిజినల్ లీగల్ హెయిర్స్ కి ఇవ్వాల్సిందే. దాని వల్ల చాలా డిస్ప్యూట్స్ స్టార్ట్ అయ్యేవి, అన్నెసెసరీ హెడేక్స్. బట్ 2015 నుంచి రూల్స్ కంప్లీట్లీ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు బెనిఫిషియల్ నామినీ సిస్టమ్ ఉంది. మీరు స్పౌస్, పేరెంట్స్ ఆర్ చిల్డ్రన్ ని నామినీగా పెట్టారంటే ఇన్సూరెన్స్ మనీ డైరెక్ట్ గా వాళ్ళ ఓన్ ప్రాపర్టీ అవుతుంది. అంటే ఇంకా అందరికీ షేర్ చేయాలి, కోర్టులో కేసు పెట్టాలని హెడేక్ లేదు, స్ట్రైట్ గా మనీ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక ఫాదర్ కి 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, నామినీగా వైఫ్ ని పెట్టాడు. ఒకప్పుడు బ్రదర్స్, సిస్టర్స్ కూడా క్లెయిమ్ చేస్తారని ఛాన్స్ ఉండేది, కానీ ఇప్పుడు బెనిఫిషియల్ నామినీ రూల్ వల్ల అమౌంట్ డైరెక్ట్లీ వైఫ్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్, మీరు నామినీగా మైనర్ చైల్డ్ ని పెట్టారంటే అపాయింటీ కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఇక్కడ అపాయింటీ అంటే ట్రస్టెడ్ అడల్ట్ లైక్ అంకుల్, ఆంట్ ఆర్ ఫ్రెండ్. వీళ్ళు మనీ రిజర్వ్ చేసుకుంటారు అంటిల్ చైల్డ్ మేజర్ అయ్యే వరకు. ఇక్కడ ఫండా సింపుల్, నామినీని క్యాజువల్ గా సెలెక్ట్ చేయకండి. బెనిఫిషియల్ నామినీలో ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీని పెట్టండి. ఇలా చేస్తే డిస్ప్యూట్ ఫ్రీ పేఅవుట్ కోసం ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్స్. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా? షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. వాళ్ళకు కూడా ఈ రియల్ ఇన్సూరెన్స్ సీక్రెట్స్ తెలియాలి. నెక్స్ట్ సీక్రెట్, ఎండబ్ల్యూపీ యాక్ట్. ఫ్యామిలీకి బుల్లెట్ ప్రూఫ్ కవర్. ఇది నెక్స్ట్ లెవెల్ ప్రొటెక్షన్, బట్ చాలా మందికి తెలియదు. ఎండబ్ల్యూపీ యాక్ట్, మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ 1874 లో ఒక స్పెషల్ ఆప్షన్ ఉంది. మీరు మ్యారీడ్ మ్యాన్ అయితే పాలసీని ఎండబ్ల్యూపీ యాక్ట్ కి అటాచ్ చేయొచ్చు. అంటే ఏంటంటే, వన్స్ అటాచ్ చేస్తే ఆ పాలసీ పేఅవుట్ ఓన్లీ వైఫ్ అండ్ చిల్డ్రన్ కి వస్తుంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, క్రెడిటర్స్, బ్యాంక్స్, బిజినెస్ లోన్స్, రిలేటివ్స్ ఎవరు కూడా క్లెయిమ్ చేయలేరు. ఎగ్జాంపుల్ గా, సపోజ్ బిజినెస్ లాస్ వల్ల మీకు హ్యూజ్ డెప్ట్స్ వచ్చాయి అండ్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చాయి అసెట్స్ ని సీజ్ చేయండి అని, కానీ ఎండబ్ల్యూపీ యాక్ట్ అటాచ్ చేసిన పాలసీ అమౌంట్ వైఫ్ అండ్ కిడ్స్ కి సేఫ్ గా వస్తుంది. నో వన్ కెన్ టచ్ ఇట్. కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఉంది, ఎండబ్ల్యూపీ ఎండార్స్మెంట్ మస్ట్ బి డన్ అట్ పాలసీ పర్చేస్ టైం. అంటే ఎండబ్ల్యూపీ ఎండార్స్మెంట్ కేవలం పాలసీ పర్చేస్ టైంలో చేయాలి, తర్వాత చేంజ్ చేయడం ఇంపాసిబుల్. ఒక్కసారి బెనిఫిషరీస్ లైక్ వైఫ్, చిల్డ్రన్ ఫిక్స్ అయ్యాక అది లైఫ్ టైం సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాక్టికల్ టిప్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ బిజినెస్ ఓనర్స్ అయితే డోంట్ మిస్ దిస్. ఒక సింగిల్ టిక్ మార్క్ చేస్తే పర్చేస్ చేసినప్పుడు అది మీకు పర్మనెంట్ అండ్ కోర్ట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ టు యువర్ ఫ్యామిలీ. ఇక్కడ ఒక బాటమ్ లైన్, మ్యారీడ్ మెన్ కి ఒక సింపుల్ హ్యాక్ ఉంది, అటాచ్ ఎండబ్ల్యూపీ అండ్ స్లీప్ పీస్ఫుల్లీ. నౌ రెడీ ఫర్ ద నెక్స్ట్ సీక్రెట్. లెట్స్ మూవ్ టు సీక్రెట్ నంబర్ 4, ఫ్రీ లుక్ పీరియడ్ కూలింగ్ ఆఫ్ ఆప్షన్. మీరు పాలసీ పర్చేస్ చేశారు, బాండ్ వచ్చింది, కానీ తర్వాత చూసి కొన్ని డౌట్స్ వచ్చాయి అని అనుకోండి,
ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రీ లుక్ పీరియడ్ అనే ఆప్షన్ ఉంది. IRDAI రూల్స్ ప్రకారం 15 days టైం ఫర్ ఫిజికల్ కాపీ, 30 days టైం ఫర్ ఆన్లైన్ ఆర్ డిజిటల్ కాపీ. ఈ పీరియడ్లో మీకు కానీ పాలసీ నచ్చకపోతే క్యాన్సిల్ చేసి రిఫండ్ తీసుకోవచ్చు. స్టాంప్ డ్యూటీ అండ్ మెడికల్ టెస్ట్ కాస్ట్ డిడక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్, నేమ్ రాంగ్ గా ప్రింట్ అయింది, నామినీ తప్పుగా పెట్టారు, కవర్ మిస్ మ్యాచ్ అయింది, లేదా ఏజెంట్ చెప్పిన దానికి టర్మ్స్ మ్యాచ్ కాలేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఫ్రీ లుక్ పీరియడ్ లో క్యాన్సిల్ చేసి టెన్షన్ ఫ్రీగా రిఫండ్ తీసుకోండి. ఇక్కడ ఒక ప్రాక్టికల్ టిప్, బాండ్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసి వెరిఫై చేయండి. లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సమ్ అష్యూర్డ్, నామినీ, MWP యాక్ట్ ఎండోర్స్మెంట్, రైడర్స్, ఇవన్నీ చెక్ చేయాలి. వీటిలో ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్ గా ఫ్రీ లుక్ ఆప్షన్ యూజ్ చేయండి. లాస్ట్ గా ఒక ఇంపార్టెంట్ రిమైండర్, బాండ్ ని ఒక ఫైల్లో పెట్టి బీరువాలో పెట్టకుండా ఫస్ట్ 7 days లో వెరిఫై చేయండి. ఈ విధంగా చేస్తే తర్వాత హెడేక్స్ అవాయిడ్ చేయొచ్చు. నో లెట్స్ సీ సీక్రెట్ నెంబర్ 5, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. చాలా మంది చెప్తారు, సార్ కంపెనీ X కి 99% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉందని, సో బెస్ట్ ఆప్షన్ అనుకోండి. బట్ అది హాఫ్ ట్రూత్. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో CSR అంటే కంపెనీ సెటిల్ చేసిన క్లెయిమ్స్ కౌంట్ అవుట్ ఆఫ్ టోటల్ క్లెయిమ్స్. కానీ ఇది జస్ట్ క్వాంటిటీ, నాట్ క్వాలిటీ. ఎగ్జాంపుల్ చూడండి, ఒక కంపెనీ చాలా స్మాల్ క్లెయిమ్స్ అప్రూవ్ చేస్తుంది, లైక్ 1 lakh ఆర్ 2 lakh వన్స్. కానీ బిగ్ 1 crore క్లెయిమ్ వస్తే డిలే చేయొచ్చు ఆర్ స్క్రూటినిటీ పెంచొచ్చు. బట్ స్టిల్ ఆన్ పేపర్ రేషియో 99% లాగా కనిపిస్తుంది. IRDAI రిపోర్ట్ ప్రకారం యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో CSR ఇండస్ట్రీ వైడ్ ఆల్మోస్ట్ 98% ఉంది. సో 1 or 2% డిఫరెన్స్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి. అది చిన్న డెసిబల్ గేమ్ మాత్రమే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు హానెస్ట్ గా డీటెయిల్స్ ఇచ్చి ప్రాపర్ మెడికల్ టెస్ట్ చేసుకుంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో స్మూత్ గా జరుగుతుంది. ఇది ఫిక్స్. ఇంకొక విషయం, ఇన్స్టెంట్ గా నో మెడికల్ పాలసీ టెంప్టింగ్ గా ఉంటాయి, బట్ లేటర్ క్లెయిమ్ రిజెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే చూస్ ఫుల్ మెడికల్స్ అండ్ ల్యాబ్ రిపోర్ట్స్ ప్లాన్. ఇది సేఫ్ గా ఉండడానికి. సో మన ఫైనల్ ఫండా సింపుల్, CSR మాత్రమే చూసి డిసైడ్ చేయకండి. సర్వీస్ క్వాలిటీ, కంప్లైంట్ రేషియో అండ్ అండర్ రైటింగ్ ప్రాసెస్ కూడా చెక్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు రైట్ కంపెనీ సెలెక్ట్ చేసినట్టు అవుతుంది. నో లెట్స్ సీ సీక్రెట్ నెంబర్ 6, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ట్రాప్. ఈ ప్లాన్ ని ఏజెంట్స్ చాలా పుష్ చేస్తారు. రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే ROP ప్లాన్ అని. ఇక్కడ పిచ్ ఏంటంటే, సార్ మెచ్యూరిటీకి మీరు కట్టిన ప్రీమియం అంతా బ్యాక్ కి వస్తుంది. సౌండ్స్ అట్రాక్టివ్ కదా, కానీ క్యాల్కులేషన్ చూసారా? ఎగ్జాంపుల్, 30 years పాలసీలో మీరు అన్ని ప్రీమియమ్స్ పే చేస్తారు. 30 years తర్వాత కంపెనీ మళ్ళీ సేమ్ ప్రీమియం అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తుంది. అంటే ఇక్కడ 0% గ్రోత్. ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేస్తే వాల్యూ హాఫ్ అయిపోతుంది. అదే మనీ డిఫరెన్స్ని మీరు SIPలో ఇన్వెస్ట్ చేశారంటే మెచ్యూరిటీ టైంకి 2x 3x కూడా రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ ROP ప్లాన్ అంటే ఇల్యూజన్ మాత్రమే. నైస్గా సౌండ్ అవుతుంది, బట్ రియల్గా బెనిఫిట్ ఏజెంట్కి, లాస్ పాలసీ హోల్డర్కి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఏజెంట్స్ ఈ ప్లాన్స్ని ఎందుకు పుష్ చేస్తున్నారని? 2023లో IRDAI ఒక మేజర్ చేంజ్ చేసింది. ఏజెంట్ కమిషన్ రూల్స్ ఫ్లెక్సిబుల్ చేసి కంపెనీస్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేయాలి, ఏజెంట్స్కి ఎలా పే చేయాలి అనే డెసిషన్ ఇప్పుడు కంపెనీస్ దగ్గర ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీస్కి ఈజీ అయింది. ప్రొడక్ట్స్ ప్రైస్ చేయడం కూడా, ఇన్సెంటివ్స్ ఇవ్వడం కూడా తన విష్ ప్రకారం. ఇక్కడ రిజల్ట్ ఏంటంటే ఈజీ టు సెల్ ప్రొడక్ట్స్ లైక్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్, ROP ఏజెంట్స్ చాలా పుష్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్లాన్స్లో కమిషన్స్ ఎక్కువ, కంపెనీ ప్రాఫిట్స్ ఎక్కువ, కానీ పాలసీ హోల్డర్కి టోటల్ వేస్ట్. ఇంకా ట్యాక్స్ సైడ్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. పోస్ట్ బడ్జెట్ 2023 నుంచి నాన్ యూలిప్ పాలసీస్లో ప్రీమియం లిమిట్ ఎక్సీడ్ అయితే మెచ్యూరిటీ ట్యాక్స్ ఫ్రీ కాకపోవచ్చు. టర్మ్ ROP ప్లాన్స్ యూజువల్లీ లిమిట్ కింద ఉంటాయి. సో మోస్ట్లీ సెక్షన్ 10D కండిషన్స్ మీట్ చేస్తాయి. కానీ ట్యాక్స్ రూల్స్ టైం టు టైం మారవచ్చు. సో క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటంటే ఆల్వేస్ బై ప్యూర్ టర్మ్ ప్లాన్, లో ప్రీమియం, హై కవర్. ఎక్స్ట్రా మనీ కానీ ఉంటే FD, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ ఎండ్ రిజల్ట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, గ్రోత్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా అన్నారంటే, సార్ ROP ప్లాన్ బెస్ట్ సార్ అని, ఒక్కసారి నవ్వండి అండ్ పొలైట్లీ సే నో, లేదా ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో లెట్స్ సీ సీక్రెట్ నెంబర్ 7, బీమా ట్రినిటీ. ఇప్పుడు IRDAI ఒక బ్రాండ్ న్యూ ఇనిషియేటివ్ లాంచ్ చేసింది, బీమా ట్రినిటీ. దీంట్లో మెయిన్గా 3 parts ఉంటాయి. బీమా సుగమ్, బీమా వాహక్ అండ్ బీమా విస్తార్. బీమా సుగమ్ అంటే డిజిటల్ మార్కెట్ ప్లేస్ లైక్ IRCTC ఫర్ ఇన్సూరెన్స్. ఇక్కడ మీరు పాలసీస్ అన్ని కంపేర్ చేయొచ్చు,
పేపర్లెస్ గా బై చేయొచ్చు, క్లెయిమ్స్ ఈజీగా ఫైల్ చేయొచ్చు. ఫస్ట్ రోలో 2025 నుండి స్టార్ట్ అవుతుందని అఫీషియల్ న్యూస్ వచ్చింది. బీమా వాహక్ అంటే ఉమెన్ సెంట్రిక్ డిస్ట్రిబ్యూషన్ మోడల్. ఇది మేజర్ గా రూరల్ ఏరియాస్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, రీచ్ పెంచడం కోసం. ఇంకా బీమా విస్తార్ అంటే కాంబో ప్రొటెక్షన్ ప్లాన్, లైఫ్, హెల్త్, యాక్సిడెంట్ అన్ని సింగిల్ ప్యాకేజ్ లో కవర్ చేస్తుంది. సో ఫ్యూచర్ లో ఇన్సూరెన్స్ బై చేయడం ట్రాన్స్పరెంట్, క్విక్ అండ్ డిస్ప్యూట్ ఫ్రీ అవడానికి ఈ బీమా ట్రినిటీ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. బట్ ప్రాక్టికల్ అడ్వైజ్ ఏంటంటే మీరు కవరేజ్ అర్జెంట్ గా కావాలంటే ఇప్పుడే తీసుకోండి. ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేయకండి. ఫ్యూచర్లో సర్వీసింగ్ ఇంకా క్లెయిమ్ ట్రాకింగ్ ఈజీ అవుతాయని బెనిఫిట్ ఉంది. బట్ కవరేజ్ డిలే చేయడం అనేది డేంజరస్. సో ఫైనల్ పాయింట్, బీమా ట్రినిటీ ఫ్యూచర్ బ్రైట్ చేస్తుంది, కానీ ప్రెజెంట్లో మీ ఫ్యామిలీ సెక్యూరిటీ డిలే చేయకండి. నెక్స్ట్ మనం చూద్దాం ఎంత కవరేజ్ కావాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఎంత కవరేజ్ తీసుకోవాలి అని. సింపుల్ గా చెప్పాలంటే 2 స్మార్ట్ మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్కమ్ మెథడ్, మీ యాన్యువల్ టేక్ హోమ్ శాలరీని 15 to 20 టైమ్స్ తీసుకుని క్యాలిక్యులేట్ చేయండి. ఎగ్జాంపుల్ మీరు 10 lakhs టేక్ హోమ్ చేస్తే అట్లీస్ట్ 1.5 to 2 crore కవరేజ్ తీసుకోవడం సేఫ్. ఫ్యూచర్ గోల్స్, ఇన్ఫ్లేషన్, ఫ్యామిలీ నీడ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నీడ్స్ మెథడ్, మీ అవుట్ స్టాండింగ్ లోన్స్ ప్లస్ 10 to 15 years ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ప్లస్ మేజర్ గోల్స్ లైక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, డాటర్ మ్యారేజ్ మైనస్ ఎగ్జిస్టింగ్ అసెట్స్. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా అసెట్స్ ఉంటే వాటిని మైనస్ చేయండి. ఇది చాలా రియలిస్టిక్ అండ్ ప్రాక్టికల్ క్యాల్కులేషన్. ప్రాక్టికల్ గా మన అర్బన్ ఇండియాలో 1 to 3 crore రేంజ్ కవర్ అనేది చాలా ఫ్యామిలీస్ కి స్టార్టింగ్ స్టేజ్ లో సరిపోతుంది. బట్ రిమెంబర్, ఇన్కమ్, రెస్పాన్సిబిలిటీస్, లైఫ్ స్టైల్ ఇవన్నీ గ్రో అవుతాయి. సో ఎవ్రీ 2 to 3 years లో ఒకసారి రివ్యూ చేసి కవర్ అడ్జస్ట్ చేయాలి. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే నేను 5 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్లీ ఎలా క్యాల్కులేట్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ గా. సో చాయిస్ మీదే, ఫ్యామిలీ సేఫ్టీని మాత్రం పోస్ట్ పోన్ చేయకండి. నెక్స్ట్ చూద్దాం టర్మ్ లెంత్ అండ్ ప్రీమియం స్ట్రాటజీ. టర్మ్ ఇన్సూరెన్స్ లెంత్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక సింపుల్ థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. కవరేజ్ రిటైర్మెంట్ ఏజ్ వరకు ఉండాలి. అంటే యూజువల్లీ 60 to 65 years వరకు ప్లాన్ చేసుకోవడం సేఫ్. మీరు యంగ్ ఏజ్ లో ఇన్సూరెన్స్ బై చేస్తే ప్రీమియం లాక్ అయిపోతుంది. తర్వాత హెల్త్ ఇష్యూస్ ఆర్ ఎక్స్క్లూజన్స్ అవాయిడ్ అవుతాయి. మీరు ప్రీమియం పేమెంట్ కోసం యాన్యువల్ మోడ్ సెలెక్ట్ చేస్తే మంత్లీ కన్నా చీపర్ ఉంటుంది. అండ్ ప్లీజ్ 80s or 90s ఏజ్ వరకు కవరేజ్ తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. అది జస్ట్ కాస్ట్లీ అండ్ అన్నెసెసరీ. సో సింపుల్ లాజిక్, రిటైర్మెంట్ వరకు ప్రొటెక్షన్ ఉండాలి, రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇన్వెస్ట్మెంట్. అలాగే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఎలాంటి రైడర్స్ తీసుకోవాలి అని. ఇన్సూరెన్స్ కంపెనీస్ పక్కాగా చాలా రైడర్స్ ఇస్తారు. ఫస్ట్ టైం చూస్తే అన్ని ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంది. బట్ నిజం ఏంటంటే అన్ని రైడర్స్ యూస్ఫుల్ కావు. కొన్ని జెన్యూన్ ప్రొటెక్షన్ ఇస్తాయి, కొన్ని జస్ట్ ప్రీమియం పెంచడానికి డిజైన్ చేసినవి. సో లెట్స్ క్విక్లీ ఫిల్టర్ చేద్దాం. సో మొదటగా మనం చూద్దాం యూస్ఫుల్ రైడర్స్. ఫస్ట్ వన్, వీవర్ ఆఫ్ ప్రీమియం, WOP. సపోజ్ మీరు యాక్సిడెంట్ వల్ల ఆర్ డిసేబిలిటీ వల్ల వర్క్ చేయలేరు, ఇన్కమ్ స్టాప్ అయింది అనుకోండి. ఈ WOP రైడర్ తో ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్ని కంపెనీ ఇట్ సెల్ఫ్ పే చేస్తుంది. సో ఇక్కడ పాలసీ యాక్టివ్ గా కంటిన్యూ అవుతుంది, కవరేజ్ సేఫ్ గా ఉంటుంది. లిటరల్లీ లైఫ్ సేవర్ రైడర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ బెనిఫిట్ ఆప్షన్. ఒక బిగ్ లంసమ్ డైరెక్ట్ గా ఫ్యామిలీకి ఇచ్చేస్తే ఒక్కొక్కసారి మిస్ మేనేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆప్షన్ తో పే అవుట్ లో కొన్ని పార్ట్స్ మంత్లీ ఇన్కమ్ లా వస్తాయి, జస్ట్ లైక్ శాలరీ, లైక్ ఇన్స్టాల్మెంట్ లాగా. దీంతో ఫ్యామిలీకి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ తక్కువ ఉన్న ఫ్యామిలీస్ కి సూపర్ హెల్ప్ఫుల్ ఇది. నెక్స్ట్ చూద్దాం ఎలాంటి రైడర్స్ అవాయిడ్ చేయాలి. ఇవి చాలా అట్రాక్టివ్ గా పిచ్ చేస్తారు, బట్ యాక్చువల్లీ వేస్ట్ ఆఫ్ మనీ. ఫస్ట్ వన్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, ADB. ఇది సౌండ్స్ టెంప్టింగ్ కదా, బట్ యాక్చువల్లీ అన్నెసెసరీ. మీ బేస్ ప్లాన్ ఆల్రెడీ కవర్ చేస్తుంది డెత్ ని, వెదర్ బై యాక్సిడెంట్ ఆర్ ఇల్నెస్. ADB అంటే జస్ట్ ఒక రెస్ట్రిక్షన్ ప్లస్ ఎక్స్ట్రా ప్రీమియం. ఇది సింపుల్ గా మీకు డూప్లికేట్ ప్రొటెక్షన్, వేస్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్, ఇన్సైడ్ టర్మ్. ఇవి క్యాచీగా ఉంటాయి, బట్ బెటర్ ఆప్షన్ ఏంటంటే బై ఏ సెపరేట్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ. ఎందుకంటే స్టాండ్ అలోన్ పాలసీలో డెఫినేషన్స్ క్లియర్ గా ఉంటాయి, కవరేజ్ స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి, రైడర్స్ వల్ల మీ ప్రీమియం డబల్ అవ్వకూడదు. కోర్ టర్మ్ సింపుల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే ఓన్లీ యాడ్ లిమిటెడ్ అండ్ సెన్సిబుల్ రైడర్స్. అండ్ బై ద వే రైడర్స్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో సరిపోదు, వీడియో లెంత్ కూడా చాలా అవుతుంది. సో మీరు కామెంట్ లో చెప్పండి ఎస్ బాలా సెపరేట్ వీడియో ఆన్ రైడర్స్ కావాలి అని. నేను తర్వాత వీడియోలో ఫుల్ బ్రేక్ డౌన్ చేస్తాను ఎగ్జాక్ట్లీ ఏ రైడర్స్ పిక్ చేయాలి, ఏవి అవాయిడ్ చేయాలి అని. సో బాటమ్ లైన్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఫ్యాన్సీ యాడ్ ఆన్స్.
ఎప్పుడు కూడా మీరు స్టిక్ అవ్వాలి బేసిక్ ప్లాన్ కి. ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ స్మార్ట్లీ. అండ్ ఫైనల్ గా మీకు ఇంకో బిగ్ సీక్రెట్ చెప్పాలి. ఇన్సూరెన్స్ లో అండర్ రైటింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. అంటే కంపెనీ డిసైడ్ చేస్తుంది ఈ పర్సన్ కి ఎంత కవరేజ్ ఇవ్వాలి అని. ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ అంటే ఇన్కమ్ బేస్డ్ లిమిట్. ఎగ్జాంపుల్, సపోజ్ మీరు 10 lakhs a year ఎర్న్ చేస్తారు అండ్ సడన్లీ 5 crore కవర్ అప్లై చేస్తే కంపెనీ యాక్సెప్ట్ చేయదు. దే విల్ ట్రిమ్ ఇట్ డౌన్ బేస్డ్ ఆన్ హ్యూమన్ లైఫ్ వాల్యూ, HLV. సో ఆల్వేస్ కీప్ ITRs, శాలరీ స్లిప్ రెడీగా ఉంచండి, ప్రూఫ్ అడుగుతారు. అలాగే మెడికల్ అండర్ రైటింగ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కువ కంపెనీస్ ఫుల్ మెడికల్ టెస్ట్ చేస్తున్నాయి. డోంట్ స్కిప్ దెమ్. బెటర్ నౌ దాన్ డిస్ప్యూట్స్ లేటర్. టెలిమెడికల్ ఓన్లీ అనే ఆప్షన్ ఉంటుంది. అది జస్ట్ ఫోన్ క్వశ్చన్స్. ఫ్యూచర్లో డౌట్ క్రియేట్ అవ్వచ్చు. అలాగే ఆక్యుపేషన్ అండ్ లైఫ్ స్టైల్ సీక్రెట్స్ ఉన్నాయి. హై రిస్క్ జాబ్స్ లైక్ మైనింగ్, ఏవియేషన్ ఆర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ లైక్ ట్రెక్కింగ్, ఇవన్నీ ఉంటే ఓపెన్గా చెప్పండి. వీటిని హైడ్ చేస్తే తర్వాత క్లెయిమ్ రిజెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, మల్టిపుల్ పాలసీస్ తీసుకోవచ్చా? ఎస్, అలౌడ్. బట్ ఎవ్రీ న్యూ అప్లికేషన్లో ఎగ్జిస్టింగ్ కవర్స్ డిస్క్లోజ్ చేయాలి, అదర్వైజ్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వచ్చు. ఒక స్మార్ట్ టిప్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఒక జైంట్ పాలసీ మల్టిపుల్ స్మాలర్ పాలసీస్ తీసుకోండి ఓవర్ ద ఇయర్స్. తర్వాత మీ గోల్స్ కంప్లీట్ అయితే ఒక్కొక్కటి డ్రాప్ చేయొచ్చు, ఒకటి కంటిన్యూ చేయొచ్చు. సూపర్ ఫ్లెక్సిబుల్. అలాగే ఫైన్ ప్రింట్ ట్రాప్స్ కూడా చూడాలి, లైక్ సూసైడ్ క్లాస్. ఫస్ట్ 12 months కవరేజ్ లిమిటెడ్ ఉంటుంది. ఆ తర్వాత రూల్స్ చేంజ్ అవ్వచ్చు. కొంతమంది మాత్రమే రిఫండ్ చేస్తారు, కొంతమంది పార్షియల్గా సెటిల్ చేస్తారు. సో పాలసీ డాక్యుమెంట్ కంపల్సరీగా చదవండి. అలాగే గ్రేస్ పీరియడ్, ఇయర్లీ ప్రీమియమ్స్ 30 days, మంత్లీ 15 days. మిస్ అయితే పాలసీ ల్యాప్స్ అవ్వచ్చు. ఒకవేళ మీరు రివైవల్ చేస్తే న్యూ కంటెస్టబిలిటీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ సెక్షన్ 45లో 3 years ప్రొటెక్షన్ ఉంటుంది కదా అనుకోవచ్చు. అది రీసెట్ అవ్వచ్చు కూడా. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆటో డెబిట్ సెట్ చేయండి, రిమైండర్స్ పెట్టుకోండి. ఒక్క మిస్డ్ ప్రీమియం ఫ్యూచర్లో పెద్ద హెడేక్ క్రియేట్ చేస్తుంది. సో లెట్స్ సీ 7-point బై రైట్ చెక్ లిస్ట్ చూద్దాం. టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు కొన్ని గోల్డెన్ రూల్స్ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ వన్, సమ్ అష్యూర్డ్. అట్లీస్ట్ 15 to 20x యాన్యువల్ ఇన్కమ్ ఆర్ ఫ్యామిలీ టోటల్ ఫైనాన్షియల్ నీడ్ బేస్ చేసుకుని డిసైడ్ చేయండి. సెకండ్ వన్, టెన్యూర్. మీ పాలసీ ఐడియల్లీ 60 to 65 years ఏజ్ వరకు కవర్ ఇచ్చేలా ప్లాన్ చేయండి. రిటైర్మెంట్ వరకు ప్రొటెక్షన్ ఉండడం సేఫ్. నెక్స్ట్, ఇన్సూరర్ సెలెక్షన్. జస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, CSR చూడకండి. కంపెనీ సర్వీస్ క్వాలిటీ ఆర్ అండర్ రైటింగ్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్, అండర్ రైటింగ్. ఫుల్ మెడికల్ టెస్ట్ అనేది కంపల్సరీ. ఆల్ డీటెయిల్స్ హానెస్ట్లీ డిస్క్లోజ్ చేయాలి, లేకపోతే లేటర్ క్లెయిమ్ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్, నామినేషన్. ఆల్వేస్ బెనిఫిషియల్ నామినీ పెట్టండి. కిడ్స్ ఉంటే అపాయింటీ యాడ్ చేయండి అంటిల్ దే బికమ్ మేజర్. అలాగే MWP యాక్ట్, మ్యారీడ్ మెన్ కి సూపర్ యూస్ఫుల్ ప్రొటెక్షన్. ఈ విధంగా చేస్తే క్రెడిటర్స్ డిస్టర్బ్ చేయలేరు. బట్ రిమెంబర్, ఓన్లీ పర్చేస్ టైంలోనే అప్లై చేయాలి ఈ ఆప్షన్. నెక్స్ట్, డాక్యుమెంట్స్. పాలసీ బాండ్, కాపీ, KYC, మెడికల్ రిపోర్ట్స్, క్లెయిమ్ ఈమెయిల్ ID ఇవన్నీ సేఫ్గా ఉంచండి. ఫ్రీ లుక్ పీరియడ్లో రాంగ్ అనిపిస్తే క్యాన్సిల్ చేయొచ్చు. సింపుల్గా ఈ 7 rules ఫాలో చేస్తే మీ పాలసీ ఫ్యామిలీకి రియల్ సేఫ్టీ నెట్ అవుతుంది. నో కన్ఫ్యూజన్, నో కాంప్రమైజ్, జస్ట్ పీస్ ఆఫ్ మైండ్. సో ఫ్రెండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే జస్ట్ ఒక పెన్ పేపర్ సిగ్నేచర్ కాదు. ఇట్స్ ఏ లైఫ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ. ఈ సీక్రెట్స్ తెలుసుకుని రైట్ డెసిషన్ తీసుకుంటే మీ ఫ్యామిలీకి బుల్లెట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో 66% ఫ్యామిలీస్ ఇంకా రిస్కీ గ్రూప్లో ఉన్నారు. మీరు ఆ గ్రూప్లో ఉండకండి. కామెంట్లో చెప్పండి ఏ సీక్రెట్ మీకు బిగ్గెస్ట్ షాక్ ఇచ్చింది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. దిస్ ఈజ్ బాలా సైనింగ్ ఆఫ్.